హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎప్పటి నుంచి ఒక విషయం గురించి డిస్కస్ చేద్దాము అని అనుకుంటున్నాను. అదేంటి అంటే రేషన్. తెలంగాణలో రేషన్ ఎలా ఇస్తున్నారో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాత్రం ఇంటి దగ్గరకు వచ్చి మరీ ఇస్తున్నారు. గ్రేట్. ఇంతకుముందు ఎలా ఇచ్చేవాళ్ళంటే ఎక్కడో రేషన్ అదే పలానా షాపో ఏదో ఒకటి అక్కడ ఇచ్చేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళి క్యూలో నుంచొని వరుసలో ఒక 10, 20, 30, 50 మెంబర్స్ దాకా నుంచొని అట్లా ఎంతసేపు అయినా నుంచొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఇంటి దగ్గర తెచ్చి వెహికల్స్ తోటి ఇంటి దగ్గర తెప్పించి ఇంటి దగ్గర ఇప్పిస్తున్నారు. బాగుంది. ఆ రేషన్లో ఏమి ఇస్తున్నారండి? రైస్ ఇస్తున్నారు. అది మనిషికి ఒక 5 kgs చొప్పున రైస్ ఇస్తారనమాట. అండ్ ఇంకేమన్నా ఇస్తున్నారంటే ఎప్పుడన్నా ఇస్తే పంచదార ఇస్తారు, ఒకసారి ఇస్తే అది కూడా ఒకసారి ఇవ్వరు. ఎప్పుడన్నా ఇస్తే కందిపప్పు ఇస్తారు, అది కూడా ఒకసారి ఇస్తే ఒకసారి ఇవ్వరు. సో కాన్స్టెంట్గా ఇచ్చేది ఏంటంటే రైస్ ఒక్కటే. కోయలు నన్ను మాట్లాడట్లేదు. సో కాన్స్టెంట్గా ఇచ్చేది ఏంటంటే రైస్ ఒక్కటే. ఆ రైస్ కూడా మేమేదో మినరల్స్ ఏవో సమ్ న్యూట్రియంట్స్ కలిపేసి ఇస్తున్నాము, మీరు జాగ్రత్తగా వాడుకోండి అంటున్నారు. సో మా ఇంటి దగ్గర ఇచ్చిన కోటా రైస్ని ఏం చేస్తారో నేను మీకు చెప్తాను. ఓకే.